Hi everyone, welcome back to our channel. Well, almost 4 months తర్వాత నేను తీస్తున్న ఫస్ట్ బ్లాగ్ ఇది. అండ్ మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసారు అండ్ రెగ్యులర్గా మెసేజ్ పెడుతూనే ఉన్నారు, హౌ ఇస్ భరత్ డూయింగ్, లేకపోతే మా ప్రేయర్స్లో కంపల్సరీ మీకోసం మేము కంపల్సరీ ప్రేయర్ చేస్తాము. ఇంకా కొంతమంది పెట్టారు, మీ పోస్ట్ చూసాక మేము తిరుమల వెళ్ళాం, తిరుపతికి. నేనైతే స్లీమ్ ఒప్పుకోలేదు, మీకోసమే దండం పెట్టుకున్నా అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. అండ్ హీస్ డూయింగ్ ఓకే నా. లక్కీగా చెప్పాలంటే కొంచెం తొందరగానే బయటపడినట్టు. అండ్ హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ ఎప్పుడు అటువంటి ఫేజ్ రాకుండా ఉండాలి అనుకుంటున్నాము. అండ్ అది మా చేతిలో ఏం లేదు, మేము ఏం చేయగలమో, డాక్టర్ మాకు ఏం చెప్పిందో అవన్నీ కంపల్సరీ ఫాలో అవుతూ అండ్ మా రొటీన్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉన్నాము. నువ్వని చెప్తావా? ఆనెస్ట్లీ నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, బట్ స్టిల్ నాకు డెఫినెట్గా వాట్ వీ వెంట్ త్రూ అనేది షేర్ చేసుకోవాలని ఉంది. బట్ ఐ విల్ టేక్ సమ్ మోర్ టైం బికాస్ ఎందుకంటే తినైనా ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా దేర్ స్టిల్ ఆ మూడ్లోనే ఇంకా ఉన్నారు. నేను తినని చాలా పుష్ చేస్తున్నా, రా అందులో నుంచి బయటికి వచ్చేసి ఇంకా నువ్వు నీ రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళు, నీ బ్లాగ్స్ చెయ్యి, నీ ఇన్స్టాగ్రామ్ చేసుకో, సౌఖ్యదా స్టార్ట్ చెయ్యి. సో నేను బ్యాక్ నుంచి చాలా రోజుల నుంచి పుష్ చేస్తున్నా. నన్ను అరుస్తుంది, నేను ఇప్పుడు చేయాలా, నువ్వేం మాట్లాడుతున్నావు, నేనేం గోత్రూ అవుతున్నా, నువ్వు నన్ను ఏం చేయమంటున్నావు అని చెప్పి. బట్ నా నా ఫేస్ రిఫ్లెక్షన్, నాకు లోపల ఏముంటుందో నా ఫేస్ మీద చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను హ్యాపీగా ఉంటే నా ఫేస్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది, నేను బాధగా ఉన్నా కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ నాకు అసలు నా ఆలోచనలు అది తప్పితే నాకు వేరేది లేదు. బికాజ్ తనకు ఆ సర్జరీ అయిపోయాక కూడా మాకు ఆల్మోస్ట్ 4+ వీక్స్ పెట్టిందా, 5 వీక్స్ పెట్టిందా మాకు ఒక రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ తర్వాతనే మాకు తెలిసేది ఏంటి నెక్స్ట్ ఏంటి అసలు అన్నది. సో భరత్ తను రికవర్ అయ్యాక ఇట్స్ ఓకే, నువ్వు వదిలేసే, ఏం జరుగుతుంది ఆలోచించకు, నువ్వు అంత ఆలోచించకు, కమ్అట్ ఆఫ్ ఇట్ అట్లా అయిపోయాడు. బట్ స్టిల్ నాకు ఆ టెన్షన్ అదైతే చాలా ఉండేది. ఎక్కడో కొంచెం నాకు నమ్మకం ఉండేది, ధైర్యం ఉండేది, ఇట్స్ ఓకే, ఏముండదు, ఇక్కడతో అయిపోతుంది అని చెప్పి. బట్ ఎంత అది అనిపించినా కూడా మనం చూడాలి, మనకు డాక్టర్స్ చెప్పాలి కదా. నేను దాని వరకు వెయిట్ చేస్తాను, నా వల్ల కాదు, నేను అసలు ఏమి చేయలేను అన్న దాంట్లోనే ఉన్నా. లక్కీగా దేవుడి దయ వల్ల మాకు ఆ రిపోర్ట్ కూడా మంచిగా వచ్చింది, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పి. ఇంకా దాని తర్వాత పూజ కూడా చేసుకుందాం అనుకున్నాము. అవి అయిపోయాక నువ్వు చెప్పింది వింటా అని చెప్పి పూజ మేము నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నాం కాబట్టి, సో నువ్వు చెప్పినట్టు నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తా అని చెప్పి స్టార్ట్ చేశాను. సో నేను ఎందుకు అట్లా స్టార్ట్ చేయమంటున్నాను అంటే, ఏమైపోయిందంటే కంటిన్యూస్గా దాని గురించే ఆలోచించి, ఫోన్లో కూడా దాని గురించే బ్రౌజ్ చేసి, గూగుల్ సర్చ్ హిస్టరీ అంతా అదే ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేసిన రికమెండేషన్స్లో మొత్తం దాని గురించే ఉంది. ఇన్స్టాగ్రామ్లో అవే వస్తున్నాయి. బేసికలీ మనం మర్చిపోదాం అనుకున్నా కానీ ఈ టెక్ సైడ్ అంతా అదే రిమైండ్ చేస్తూ ఉంది కంటిన్యూస్గా. అండ్ తను కూడా చాలా స్ట్రెస్ తీసుకుంది, తనకు కూడా చాలా క్రానిక్ స్ట్రెస్ బిల్డప్ చేసుకుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో మేము బయటికి వచ్చేసి మేము మా రెగ్యులర్ పనులు మేము చేసుకుంటూ ఉంటే అటు ఇంట్లో వాళ్ళకు కూడా ఓకే, వాళ్ళు బయటకు వచ్చేసారు, దే ఆర్ డూయింగ్ దేర్ రెగ్యులర్ స్టఫ్ అనేది వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా అది అర్థం కాదు. ఫిజికల్గా అట్లా చూస్తుంటే అయినా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే నేను బాగా ఫోర్స్ చేస్తుండే, లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ దెన్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి. చివరికి బ్లాగ్స్ కాదు భరత్, ఎట్లా అంటే నాకు షాపింగ్ చాలా ఇష్టం కాబట్టి నేను ఇట్లా ఐడల్గా కూర్చొని ఏమైనా ఫోన్ చూసుకుంటున్నా కూడా ఏమైనా కొనుక్కో, నువ్వు ఏమైనా షాప్ చేసుకో, ఏమైనా కొనుక్కో, ఏదైనా కొనుక్కో, లేకపోతే ఇంకేదైనా చేయి, అలానే చెప్తుండేవాడు. తను డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నన్ను ఐషుని బయటికి ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్ళడము, అట్లీస్ట్ ఫుడ్ ప్లేస్కి వెళ్దాము. మాకు ఐషానికి డిన్నర్ చేయడం చాలా ఇష్టం, బయట తనకు అట్లా అక్కడికి తీసుకెళ్ళడం. తను పాపం ఎంత గోత్రు అయ్యాడో అంతకన్నా ఎక్కువ ఇంట్లో ఆ ఎన్విరాన్మెంట్ ఉండకుండా ఉండాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇట్స్ గెటింగ్ బెటర్. నిజం చెప్పాలి అంటే నాకు సర్జరీ అయ్యాక ఇట్లా 6 వీక్స్ చెప్పారన్నమాట డాక్టర్ వాళ్ళు.
కంప్లీట్ రికవర్ అవ్వనీకి. బట్ నేనేమనుకున్నాను అంటే 6 వీక్స్ ఈజ్ అ లాంగర్ టైమ్. ఆల్రెడీ అప్పటికే మంత్ అండ్ హాఫ్ అయిపోయింది. ఇంట్లో ఆ ఎన్విరాన్మెంట్ అంతా మారిపోయి బేసికల్లీ ఒక లైబ్రరీ లాగా ఉండే. ఆహ్, ఎవరి వాయిస్ వినిపియకుండా ఇట్లా కామ్‌గా నేను నా ఫోన్ చూసుకొని నా ఫోన్‌లో వెతుక్కుంటూ ఉండే. తిను ఫోన్‌లో వెతుకుతూ ఉంది. అదేమీ హెల్ప్ అవ్వలేదు. హానెస్ట్‌లీ స్పీకింగ్. నథింగ్ హెల్ప్డ్ అండ్ దెన్ ఇట్ యాక్చువల్లీ స్కేర్డ్ అస్ మోర్. చాలా ఆహ్, కొన్ని టర్మ్స్ ఉంటాయి. మనకు తెలీదు. ఆహ్, ఇట్ అవి చూస్తే మనకు డాక్టర్ చెప్పేంత వరకు మనకు తెలీదు. సో, మనకు గూగుల్‌లో చూసుకున్న వాట్ ఈస్ ట్రూ ట్రాన్స్‌లేషన్ మనకు ఆ వర్డ్ మీనింగ్ అర్థమైతది. అంతే తప్పితే అది చాలా మనకు వచ్చిన దానికన్నా గూగుల్‌లో ఉన్నది 100 టైమ్స్ వర్స్ ఉంటది. అది అందరికి కలెక్టివ్ డేటా ఉంటది. ఓకే. ఇది జరగొచ్చు, ఈ ఛాన్స్ ఉంటది, ఈ ఛాన్స్ ఉంటది అని జెప్పి. బట్ అదొక పర్టిక్యులర్ కేస్‌కి ఉంటది కదా! అది మేము అందరి డాక్టర్స్‌తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకునే వరకు గూడా చాలా ఎలా అంటే మాకు తెలిసాక మేము డాక్టర్స్‌ని మీట్ అవ్వడానికి ఇక్కడ మనకు అపాయింట్‌మెంట్స్ టైమ్ పడతది కాబట్టి వెంటనే దొరకవు కాబట్టి ఆల్‌మోస్ట్ 2 వీక్స్ అయింది. మాకు తెలిసాక మేము డాక్టర్‌ని వెళ్లి కలవడానికి. ఆ టైం మొత్తము అది చదవడము ఇంకెంత డిప్రెస్ చేసేసింది అంటే యాహ్! ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీరిట్లా క్రానిక్ థింగ్ అట్లా ఏదైనా వస్తే ఫస్ట్ గో అండ్ టాక్ టు యువర్ డాక్టర్. అస్సలు గూగుల్ చేయొద్దు. అది ఆల్‌మోస్ట్ అది మిమ్మల్ని చంపేస్తదని అంత పని చేసేస్తదేమో. కొన్నిసార్లు బెటర్ అనిపిస్తది గానీ కొన్ని ఇలాంటి టైమ్స్‌లో చాలా చాలా భయమైపోతది. పడాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ స్ట్రెస్ పడతామేమో అనిపిచ్చింది. నాకు మా తమ్ముడు చెప్పింది గూడా ఫస్ట్ థింగ్ వాడు అట్లే చూస్తాడు. "నువ్వు చూడకక్క ఏం గాదు. నువ్వు అస్సలు చూడడం ఆపేసేయి" అని చెప్పి. ఎంతమంది చెప్పినా ఆపుతా అని చెప్పేదాన్ని గానీ, వీళ్ళు పడుకున్నప్పుడు చూసేదాన్ని. ఏంది అని చెప్పి. మేలుకుంటే భరత్ అరిసేవాడు. "ఆ ఫోను పక్కన పెట్టు అసలు నువ్వు చూడకు" అని చెప్పి. ఒక రకంగా హెల్ప్ గూడా అయింది. బట్ ఐ విల్ టెల్ యూ ఎట్ ఎ లేటర్ పాయింట్ లైక్ ఎట్లా హెల్ప్ అయింది అని చెప్పి. బట్ యాహ్! సో, దీని గురించి మాట్లాడొద్దు, చెప్పొద్దు అనేది ఏం లేదు. ఐ లైక్ టు బి వెరీ ట్రాన్స్‌పరెంట్. బట్ అగైన్ నాకు అదే అనిపిస్తది. ఇప్పుడు తినైనా, మా ఇంట్లో వాళ్ళైనా, సోని వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఆల్రెడీ ఐ థింక్ ఇనఫ్ దే హాడ్ ఇనఫ్. సో, ఐ డోంట్ వాంట్ దెమ్ టు కీప్ రిమైండింగ్ అబౌట్ దిస్ అగైన్ అండ్ అగైన్. బట్ ఇంట్లో అందరికీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక ఐ థింక్ ఐ విల్ డెఫినెట్‌లీ ఆ పాయింట్‌లో నేను ఖచ్చితంగా చెప్తాను. వాట్ వి వెంట్ త్రూ, హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ అని చెప్పి. బట్ విల్ టేక్ ఎ పాజ్ రైట్ దేర్. అండ్ ఇంకా మా రెగ్యులర్ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తను చెప్పినట్టు చెప్పకూడదని ఏం లేదు. మాట్లాడకూడదని ఏం లేదు. కానీ దాని గురించి చెప్పడము, మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకా మేము దాని నుంచి బయటికి రావాలి అనుకుంటున్నాం గానీ, ఇది మనకిట్లా సినిమా లాగానో లేకపోతే ఎవరో చెప్పినట్టుగా దాని గురించి మాట్లాడకండి బయటికొచ్చేయండి అట్లా. చెప్పడం చాలా ఈజీ. బట్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క థ్రెషోల్డ్ ఉంటది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎంత తీసుకుంటారని ఉంటది గదా! సో, స్టిల్ మేమింకా దాని నుంచి అందరము అంత బయటికి రాలేదు. బట్ డెఫినెట్‌గా అదే ఆలోచించుకుంటూ గూడా ఉండాలి అనుకోవడం లేదు. టైమ్ హీల్స్ అండ్ అహెడ్ చాలా లాంగ్ జర్నీ ఉంది మాకు. ఇదేమి ఇక్కడితో అయిపోలేదు. ఆహ్, మల్టిపుల్ గాదు. చాలా ఎక్కువ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కమింగ్ ఫ్యూ ఇయర్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ భరత్ కూడా తన మేము అంత పిచ్చిగా ఏమంటారు ఇట్లా జంక్ ఫుడ్స్ అయితేనేమి, అట్లా ఏమి చెయ్యము. లైఫ్ స్టైల్ గూడా చూసుకొనే ఫుడ్ తినడం అదంతా ఉంటాం. బట్ ఎందుకొచ్చింది అంటే వి డోంట్ హావ్ ఆన్సర్. డాక్టర్ దగ్గర గూడా ఆన్సర్ లేదు. ఎందుకొచ్చింది అంటే అది ఒక లాటరీ లాగా ఎవరికొస్తదో ఏమో ఏమి చెప్పలేము అని చెప్పి. అండ్ తను చాలా చేంజెస్ చేసుకుంటున్నాడు. అది అసలు తన మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఏమంటారు ఒక రీసెర్చ్ లాగానే భరత్‌కి కూడా. సో, డెఫినిట్‌గా తను ఇవన్నీ కూడా షేర్ చేస్తాడు ఎట్ ఎ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. మేమందరం కూడా ఓకే. వి ఆర్ స్టేబుల్. ఇప్పుడు ఓకే. అదింకా మాకు ఏమి అవ్వదు. అంతా మంచిగా అయిపోయింది అన్న టైంలో అది ఖచ్చితంగా చాలా మందికి హెల్ప్ అవుతది. యాహ్! బేసికల్లీ రైట్ ఫ్రమ్ ద బాడీ సోప్ ఆల్ ద వే టిల్ డిష్ వాష్ సోప్ వరకు అన్నీ మార్చుకోనికి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా అవ్వలేదు కంప్లీట్‌గా. వీఆర్ స్టిల్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఇట్. బేసిక్‌గా ఎనీ టాక్సిక్ థింగ్స్ అన్నీ అవాయిడ్ చేయనీకి, టాక్సిక్ అంటే ఏదో పెద్ద అన్నీ ఉన్నాయని కాదు. ఎనీథింగ్ దట్స్ రిలేటెడ్ టు కెమికల్ అట్లా ఉన్నవి అవాయిడ్ చేయనీకి ట్రై చేస్తున్నాం.
వర్క్ అవుతుందా, వర్క్ అవుదా అనేది మాకు కూడా తెలియదు. బట్ అట్లీస్ట్ మా చేతుల్లో ఉన్నది మేము చేయాలి కాబట్టి ఆ చేంజెస్ చేసుకుంటాం. అండ్ ఇంకా ఏంటి అంటే అంతకుముందు చెప్పినట్టు నేను వ్లాగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తాను. కమింగ్ టు సౌఖ్యద ఐ టేక్ లిటిల్ మోర్ బ్రేక్. ఎందుకు అంటే సౌఖ్యద ఇస్ ఎ టీమ్ ఒకటి. నేను భరత్ ఇంట్లో అమ్మ పెద్దమ్మ, మా తమ్ముడు వాళ్ళు అమ్మ వాళ్ళు స్టిచ్చింగ్ సైడ్ చూసుకుంటారు, నేను ఇట్లా ఫ్యాబ్రిక్ సారీస్ ఇవి చూసుకుంటా, తిను మెసేజెస్ చూసుకుంటాడు, మా తమ్ముడు షిప్పింగ్ అవన్నీ హ్యాండ్లింగ్ చేస్తాడు. అండ్ ఈ టైం ఇదంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వేలా తీసుకుంటారు కదా. మా తమ్ముడు బాగా ఇట్లా ఏమంటారు మైథలాజికల్ సైడ్ లాగా అవి బాగా చూసేవాడు. ఇంతకు ముందు కూడా ఇట్లా ఏదైనా వస్తే చాలా పూజలు, దేవుడికి దండం పెట్టుకోవడము ఇవన్నీ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి మనకు. అదే దేవుడికి దండం పెట్టుకోవడమే మనకు చాలా స్ట్రెంత్ ఇస్తుంది అట్లా అని చెప్పి ఎవరికి చేతనైన మొక్కులు ఎవరు ఏం చేయగలరు అవన్నీ మొక్కుకున్నారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ ఏజ్ లో కూడా అంకుల్ ఆంటీ వాళ్ళు ఏమేమి పూజలు చేయొచ్చో అవి, మా అమ్మ పెద్దమ్మ వాళ్ళు చేయగలిగిన పూజలు వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళేమో మంత్రాలయంలో ఇట్లా 108 చేశారు. వాళ్ళు చేసిన నెక్స్ట్ డేనే మాకు వచ్చింది నో ఫర్దర్ ట్రీట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ అని చెప్పి. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అసలు చాలా పెద్దగా ఉంటది కదా మంత్రాలయం గుడి కూడా. మంచి వాళ్ళకు తను ఇట్లా చేస్తున్నప్పుడు కూడా మొత్తం తిన గురించి దండం పెట్టుకుంటూ చేశాడంట. తర్వాత భరత్ కోసమే గిరి ప్రదక్షిణ చేసి వచ్చారు వెళ్ళి వాళ్ళు. అక్కడి నుంచి అరుణాచలం నుంచి వస్తున్న దారిలో కాణిపాకం కలుస్తుంది ఒక 1 అవర్ వెళ్తే. అక్కడికి వెళ్ళినప్పుడు సబ్స్క్రైబర్స్ కలిసారంట. వాళ్ళు మమ్మీ చెప్తుంది చాలా మంచిగా మాట్లాడారు, అయ్యో నేను ఏం అడగడం మర్చిపోయాను అని చెప్పి. సో సారీ, మా ఇంట్లో మా అందరికీ కొన్ని థింగ్స్ ఉంటాయి. టపక్కున నేమ్ అడగడం మర్చిపోవడము, తర్వాత ఫోన్ మాట్లాడుతుండగానే మేము అవతల వాళ్ళకి కాదు, సగం అవతల వాళ్ళు బాయ్ చెప్పకముందే కట్ చేయడము అట్లాంటివి ఎక్కువ నేను అమ్మ పెద్దమ్మ కదా చేసేది అట్లాంటివి. అండ్ ఇంకా వాళ్ళు ఈ కమింగ్ దివాళీ తర్వాత అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటున్నారు. అట్లా అందరికీ కూడా మొక్కులున్నాయి. మాకు ఇండియా వచ్చినా కూడా చాలా చాలా మొక్కులున్నాయి. ఎప్పుడొస్తామో చూడాలి. అన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ అపాయింట్‌మెంట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని, కొంచెం మంచిగా ఒక 5 వీక్స్ బ్రేక్ మాకు ఏ అపాయింట్‌మెంట్స్ లేకుండా చూసుకొని, ఆ టైంలో ఇండియా రావాలి అనుకుంటున్నాము. ప్రాబబ్లీ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అలా అయితది అనుకుంటా. అండ్ ఇంకా అది కాకుండా ఏమున్నాయి, ఈ టైంలో ఇట్లా మేము ఈ న్యూస్ షేర్ చేసుకున్నప్పుడు మా ఫ్యామిలీ గానీ, డియర్ వన్స్ కానీ మీరు చాలా మంది చాలా చాలా మంచిగా ఎవరు ఏమి చేయగలరో అట్లా హెల్ప్ చేశారు. అండ్ అనిపించింది మాకు అట్లాంటి టైంలోనే కదా మనకు తెలిసేది అసలు. ఆహ్, చాలా చాలా సపోర్ట్ చేశారు మాకు. మా ఫ్యామిలీ అయితేనేమి గానీ, ఫ్రెండ్స్, మాకు తెలిసిన ఆంటీ వాళ్ళందరూ గూడా, నా ఫ్రెండ్స్ అయితేనేమి కొంతమంది. హ్మ్. యాహ్! అండ్ ఇంకా దాని గురించి ఇంక అక్కడి వరకే చెప్తా. ఇంక నేను ఇంకేం మాట్లాడను అంతకన్నా ఎక్కువ. అండ్ అది అయిపోతే నెక్స్ట్ ఇంకా మేము పూజ కోసం అన్నీ కూడా ఆహ్, చేసుకోవాలి. ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఇంట్లోకొచ్చినప్పుడు ఓన్లీ మేము గణేష్ హోమం ఒక్కటే చేశారు. ఎందుకో అవ్వలేదు ఆ టైంలో మాకు వ్రతము. ఎప్పటినుంచో అనుకుంటుండే నేను వ్రతం చేసుకోవాలి అని చెప్పి. అది కాస్త ఇలా అవుతుంది. ఆన్ ఎ పాజిటివ్ నోట్ ఇంకా అదంతా అట్లా అక్కడితో వదిలేసి పాస్ట్ ఈస్ పాస్ట్. ఓకే. ఇంకా మేము జస్ట్ ఏం కేర్ తీసుకోవాలో అక్కడ వరకే తీసుకుంటూ దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా అండ్ మా లైఫ్ అట్లా మళ్ళీ ఇట్స్ ఇట్స్ లైక్ ఏ రీస్టార్ట్ అంతే. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము. నువ్వేమైనా యాడ్ చేస్తావా? యాహ్! అంతే. సో, ఇంకొకటి ఏంటి అంటే నాకు యాక్చువల్లీ సర్జరీ అయ్యాక ఇట్లా డాక్టర్స్ నాకు 6 వీక్స్ పడతది రికవరీ టైమ్ అని చెప్పారు. బట్ నేను 6 వీక్స్ ఇట్లా లాంగ్ అయితది. సో, ఐ హావ్ టు గివ్ మై బెస్ట్ అని చెప్పి నాకు ఇట్లా కొంచెం ఎనర్జీ ఉన్నప్పుడల్లా నేను పైకి, కిందికి తిరగటము, ఇట్లా కూర్చొనైతే ఉండలేదు. డెఫినిట్‌గా మూవ్ అయ్యా ఖచ్చితంగా. మూవ్ అయ్యాను, దిగాను. మా అమ్మ వాళ్ళు గూడా "ఎందుకు తిరుగుతున్నావు నువ్వు?" అది ఇది అని ఇట్లా కంగారు పడేవాళ్ళు. "ఏం పర్లేదు నేను తిరగగలను. నేను జాగ్రత్తగుంటా" అని చెప్పి. ఎగ్జాక్ట్‌లీ 2 వీక్స్ నేను రికవర్ అయిపోయాను. అంటే నేను మంచిగా మాట్లాడగలుగుతున్నాను. అండ్ దెన్ నేను ఇట్లా డ్రైవింగ్ గూడా చేయగలిగాను. ఆ టైంలో భరత్ రికవరీ అని చెప్తున్నాడు కదా! ఆ టైంలోనే మా చెల్లి వాళ్ళు ఇక్కడ దగ్గరే ఉండేవాళ్ళు గదా! తిను కిందకొచ్చి కాసేపు ఇట్లా టీవీ చూసి అట్లా రిలాక్స్ అవుతాడు. మళ్ళీ ఐషమ్ ఏమైనా ఇట్లా వచ్చి పట్టుకుంటదా ఏంటా అని చెప్పి తనని అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు గూడా బాగా
చాలా చాలా లేట్ అపాయింట్మెంట్స్ ఉండేవి. ఐషుతో ఉండేవాళ్ళు బాగా దాన్ని పట్టుకొని దానికి ఫుడ్ పెట్టడం అదేం కానీ, స్నానము అన్నీ గూడా వాళ్ళే చూసుకునేవాళ్ళు. బాలాజీలో అపాయింట్మెంట్స్‌కి అన్ని తిరగడం అదేమి దగ్గర గాదు. 1 మినిట్ అట్లా 10 మినిట్స్, 20 మినిట్స్ డ్రైవ్ అది ఒక 1 అవర్ పట్టేది మాకు. అట్లా చెప్తున్నా గదా! ఎవరి చేతిలో ఏముందో వాళ్ళందరూ అట్లా చేసేవాళ్ళు. యాహ్! అట్లా తీసుకెళ్ళడం గూడా తినకు చాలా మంచిగా అనిపిచ్చేది కాసేపు. తను అట్లా చూసి భయపడడం గాదు. తను గూడా ఫీల్ అయ్యేది. అట్లా కాకుండా కాసేపు కిందకొచ్చి రిలాక్స్ అయ్యి ఒక 30 మినిట్స్ అట్లా టీవీ జూసి నేనేమైనా కుక్ చేస్తుంటే నాతో ఉండేవాడు. అట్లా ఇంటి చుట్టూ ఒక రౌండ్ ఏసి వచ్చేవాడు. ఎక్కువ వాకింగ్ చేయకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా. అండ్ 2 వీక్స్‌కేనా స్టార్ట్ జేసింది నువ్వు డ్రైవింగ్? 2 వీక్స్‌కి నేను డ్రైవింగ్ స్టార్ట్ చేశా. తిను చాలా భయపడింది. బాలాజీ గూడా వద్దు బ్రో ప్లీజ్ మీరు చెయ్యకండి అనేవాడు. బట్ నాకేమనిపించిందంటే నేను అట్లనే చేయకుండా, కదలకుండా అలాగే కూర్చుంటే, నేను ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ గానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మూడ్ సెట్ కానీ నేను మార్చలేకుండా ఉండే. అట్లనే ఉండేవాళ్ళు ఇప్పటికి గూడా. సో, నేను ఫస్ట్ బయటకొచ్చేయాలి. అండ్ దెన్ ఆ కాన్ఫిడెన్స్ నేను వాళ్ళకివ్వాలి. దట్ ఐయామ్ బ్యాక్ అండ్ దెన్ ఐయామ్ నార్మల్ అని జెప్పి. సో, మా ఇంట్లో వాళ్ళు గూడా ముందు మా అమ్మ, నాన్న గూడా "నువ్వెందుకు అటు తిరుగుతున్నావు, ఇటు తిరుగుతున్నావు, డ్రైవింగ్ అది ఇది" అని గట్టి గట్టిగా అరిసారు. బట్ వాళ్ళిప్పుడు అట్‌లీస్ట్ ఓకే. నేను మంచిగా మాట్లాడుతున్నా. నాకు గూడా ఫోను జేసేవాళ్ళు గాదు. నేను మాట్లాడగలుగుతానో లేదో అని మా అక్కకి జేసేవాళ్ళు. మా అక్క మళ్ళీ నాకే జేసేది. నేననేవాడిని అదేదో నాకే జేయొచ్చు గదా! మళ్ళీ నీకు జేయడం ఎందుకు అని జెప్పి. బట్ అది ఇగ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళవి. బట్ నేను అట్‌లీస్ట్ రికవర్ ఫాస్ట్‌గా నా ఎఫర్ట్ నేను బెట్టి, నేను ఫాస్ట్‌గా రికవర్ అయ్యా గాబట్టి అట్‌లీస్ట్ దే ఆర్ ఆల్ ఇప్పుడు మంచిగా అందరూ నవ్వుతున్నారు. ఆహ్, విచ్ ఈస్ వెరీ గుడ్ అనిపిస్తది నాకు. యాహ్! సో, సౌఖ్యద డెఫినైట్‌లీ తను ఇట్లా బ్రేక్ తీసుకుంటా అని చెప్పింది. నాకైతే ఇష్టం గూడా లేకుండా ఉండే. ఐ వాంట్ హర్ టు బి వెరీ, వెరీ బిజీ. బట్ యాహ్! అప్పుడే నేను ఇవన్నీ చేయనంతేనా? సో, బట్ చాలా తగ్గించా నేను అట్లా వెతకడము అవన్నీ గదా! బట్ సౌఖ్యద అయితే డెఫినైట్‌లీ వి హావ్ ఎ బిగ్గర్ ప్లాన్స్. నెక్స్ట్ ఇయర్ అయితే ఐ థింక్ వెనెవర్ షీ రెస్యూమ్స్ ఇట్ మంచి ఇట్లా దాన్ని బిగ్ స్కేల్‌లో చేయాలనేదే మాకు ప్లాన్స్ ఉన్నాయి దాన్ని. We will definitely do it. Yeah. అండ్ యాహ్! థాంక్స్ వన్స్ అగైన్ మీరు అందరూ ఇట్లా దివాళీ ఇది పోస్ట్ పెట్టినా కూడా దాని కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, నాకు పర్సనల్‌గా రీచ్ అయిన వాళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ మీలా ఇట్లనే మా మీద షవర్ చేస్తూ ఉండండి. And that's all from our today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye-bye. Bye.